నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సమిష్టి కృషితో సరస్ మేళా విజయవంతం. భవిష్యత్తులో మరిన్ని జాతీయ స్థాయి మేళాలు నిర్వహిస్తామన్న కలెక్టర్ అన్సారియా. నగరంలో పర్యటించిన కమిషనర్ మయూర్ అశోక్ రిజర్వాయర్లు, అన్నా క్యాంటీన్ల పరిశీలన, తాగునీటి సరఫరాకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం. ఈ నెల 25న గుంటూరులో 10K వాక్ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కమిటీ ప్రతినిధులు. జిల్లా నగర కాంగ్రెస్ అధ్యక్షులుగా ప్రమాణం చేసిన సుధీర్ బాబు అహ్మద్ పార్టీ అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ సూచన. జాతీయ స్థాయి సరస్ మేళా గుంటూరులో నిర్వహించడం ఆనందంగా ఉందని కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. సమిష్టి కృషితో సరస్ మేళాను విజయవంతం చేయడం జరిగిందని కలెక్టర్ తమీం అన్సారియా చెప్పారు. ఇదే స్ఫూర్తితో అన్ని రకాల జాతీయ స్థాయి ఈవెంట్స్ సమర్థవంతంగా నిర్వహిస్తామని చెప్పారు. 13 లక్షల మంది సరస్ మేళాను సందర్శించారని కలెక్టర్ వెల్లడించారు. అదేవిధంగా 25 కోట్లకు పైగా వ్యాపారం జరిగిందన్నారు. స్వయం సహాయక సంఘాలకు మన రాష్ట్రం నుంచే ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఇప్పుడు ఈ సరస్ మేళా అనేది చాలా మంచి పీపుల్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ కూడా చాలా హ్యాపీగా వారి ఫ్యామిలీతో దాదాపు ఈ 12 డేస్లో చూస్తే ఒక 13 lakh పీపుల్ ఈ మేళాకు రావడం జరిగింది. అదేవిధంగా దాదాపు 25 crores నుంచి 30 crores దాకా సేల్స్ జరిగినట్టు ఇప్పుడు మనకు అధికారులు పీడీ గారు కూడా అంచనా వేయడం జరిగింది. అరౌండ్ 30 crores దాకా మనకు సేల్స్ ట్రాన్సాక్షన్ అనేది జరిగింది. ఒక 343 స్టాల్స్ పెట్టడం జరిగింది. 17 స్టేట్స్ నుంచి కూడా ఈ మేళాకు రావడం జరిగింది. అందరూ కూడా చాలా హ్యాపీగా అందరికీ 343 స్టాల్స్ అందరూ కూడా మంచి లాభాలు సంపాదించారు. వారు కూడా హ్యాపీగా వారి యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది. సో ఈ 12 డేస్ నిజంగానే మన గుంటూరు జిల్లాలో ఒక పండగ వాతావరణంలో ఈ మేళా అనేది జరిగింది. దీంటిని ఇంత విజయవంతం చేసినందుకు అధికారులు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్ మీరందరూ కూడా పోషించారు. ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక పేరుతో ఈ నెల 25న గుంటూరులో 10K వాక్ జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కోయ సుబ్బారావు, పిడికిడి తిలక్ బాబు, మల్నీలి పెరుమాళ్లు, టీవీరావు తదితరులు సోమవారం విడుదల చేశారు. వేలాది మంది వాకర్స్ 10K వాక్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సినీ, రాజకీయ ప్రముఖులు కూడా కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని చెప్పారు. నడకలో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందించడం జరుగుతుందని తెలిపారు. పురుషులు అదేవిధంగా మహిళా విభాగం 26 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు కలిగిన పురుషులు, అదేవిధంగా మహిళలు 46 నుంచి 60 వరకు ఉన్న విభాగం. ఈ 4 విభాగాలు 46 నుంచి అబోవ్ ప్లస్ అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రొఫెషనల్స్ కాకుండా ఈ వాక్లో ప్రతి ఒక్కరూ కూడా నడిచే అవకాశం అందరూ పాల్గొనాలని గతంలో ఏ రకంగా అయితే ఘనంగా చేసుకున్నామో అదేవిధంగా ఈరోజు మనందరం కూడా సహకరించి ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సినటువంటి బాధ్యత మరి ముఖ్యంగా పాత్రికేయులు. ఆరోగ్యం కోసం నడక, గుంటూరు కోసం నడక అనే నినాదంతో గత 16 సంవత్సరాలుగా మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనమండలి సభ్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నేతృత్వంలో మేమందరం కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీన్ని ఈ నెల 25 ఆదివారం ఉదయం 6 గంటలకు ప్రారంభిస్తాం. దీంట్లో పార్టిసిపేట్ చేసేటటువంటి అందరికీ కూడా ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్స్ని స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. మీరు ఎవరైతే పార్టిసిపేట్ చేయదలుచుకున్నారో వారందరూ కూడా మీ డిఫరెంట్ ప్లేసెస్లో మేము అనౌన్స్ చేశాము. వాళ్ళందరినీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కోరుతా ఉన్నాం.
దీంతో పాటుగా వాక్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో ఫస్ట్ 1000 మెంబర్స్కి మేము గిఫ్ట్ కూపన్స్ ఇవ్వాలని నిర్ణయించాం మేనేజ్మెంట్. అంటే మెడికల్ ఈ హెల్త్ కార్డ్స్ కానీ వీటిలో గిఫ్ట్ కూపన్స్ ఒక 1000 మెంబర్స్కి ఇస్తాము. అభివృద్ధి సంక్షేమంకు జగన్ అడ్డుపడుతున్న కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. 90 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను తన కార్యాలయంలో 27 మంది లబ్ధిదారులకు ఆయన అందించారు. పేదరికంతో వైద్యానికి ఎవ్వరూ దూరం కాకూడదనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎక్కువ మంది లబ్ధిదారులకు అందిస్తున్నట్లు చెప్పారు. వాళ్ళందరికీ కూడా దాదాపు 90 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారి సహాయాన్ని ద్వారా వాళ్ళందరికీ కూడా సహాయం అందించడం జరిగింది. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 175 నియోజకవర్గాల్లో ఆరోగ్యానికి వైద్యానికి పెద్ద పీట వేస్తూ రాష్ట్రంలో ఒక పక్కన 19,000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించడమే కాకుండా మరోపక్క ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అనేక సేవలను అందిస్తూ ప్రభుత్వ ఆసుపత్రులు మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమాలతో పాటు డాక్టర్ల కొరతను తగ్గించేటువంటి విధంగా అనేక నియామకాలు కూడా ఈ ప్రభుత్వంలో చేపట్టడం జరిగింది. ఒక పక్కన అభివృద్ధి కార్యక్రమాలు, రెండో పక్కన సంక్షేమ కార్యక్రమాలు చేస్తూనే ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి రాజధాని అభివృద్ధి కార్యక్రమం, అలాగే పోలవరాన్ని అభివృద్ధి చేసేటువంటి అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజల ఆశీర్వాదాలతో తప్పకుండా ఈరోజు రాష్ట్రం అన్ని విధాలు కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు ప్రతిపక్షం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదైతే పులివెందుల శాసనసభ్యుడి గారు మాట్లాడుతూ ఉన్నారో అటువంటి మాటలకి ప్రజలు చీకొట్టేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. కమిషనర్ మయూర్ అశోక్ నల్ల చెరువు రిజర్వాయర్ ని పరిశీలించి రిజర్వాయర్ పరిధిలో ఎన్ని ఇళ్లకు సరఫరా అవుతుంది, సిబ్బంది, ట్యాంకర్లు, క్లోరినేషన్, రిజర్వాయర్ల కెపాసిటీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ త్రాగునీటి సరఫరాకి అధిక ప్రాధాన్యత ఇస్తామని, ప్రతి రిజర్వాయర్లను తమ పర్యటనలో ఆకస్మిక తనిఖీలు చేస్తామన్నారు. ప్రతి ఎమ్యూనిటీ కార్యదర్శి ప్రతిరోజు తమ పరిధిలో క్లోరిన్ శాంపిల్స్ తీసి గూగుల్ స్ప్రెడ్ షీట్ ద్వారా వివరాలు అప్లోడ్ చేయాలన్నారు. ఎక్కడైనా కలుషిత నీటి సరఫరా జరిగితే కార్యదర్శితో పాటు పర్యవేక్షణ అధికారులు కూడా బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. వాల్వ్ ఆపరేటర్లు ఏ ప్రాంతానికి ఎంత సమయం సరఫరా ఇస్తుంది రిజిస్టర్ మెయింటైన్ చేయాలన్నారు. అనంతరం రామనామ క్షేత్రం, నల్లచెరువు రోడ్డు, జీటీ రోడ్లలో పారిశుద్ధ పనులను పరిశీలించి పారిశుద్ధ కార్మికులతో మాట్లాడారు. ఏటుకూరు రోడ్లోని సెకండరీ ట్రాన్సిస్ట్ పాయింట్ను పరిశీలించి వ్యర్థాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వర్మీ, క్లస్టర్ కంపోస్ట్ ఎరువుల తయారీపై వివరాలు అందించాలన్నారు. నల్లచెరువు ట్రాక్లో వాకర్స్ కోరిక మేరకు ట్రాక్ను పరిశీలించి ట్రాక్ అభివృద్ధి పనులపై డీఈఈ సమగ్ర నివేదిక అందించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఎన్ఎం సుధీర్ బాబు, గుంటూరు నగర అధ్యక్షులుగా ఇఫ్తిఖర్ అహ్మద్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. మత విద్వేషాలు, విభజించు పాలించు విధానంతో బీజేపీ దేశాన్ని అన్ని విధాలా దెబ్బతీస్తుందని ఏపీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వలీ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఎన్ఎం సుధీర్ బాబు, నగరాధ్యక్షులుగా ఇఫ్తిఖర్ అహ్మద్ పదవీ బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ నేతలు మస్తాన్ వలీ, లింగంశెట్టి ఈశ్వరరావు, కరీంతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. దేశాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ చేసిన కృషిని చరిత్ర నుంచి ఎవరూ తొలగించలేరని చెప్పారు. ఇతర పార్టీల్లో ఉన్న నేతలపై అవినీతి ఆరోపణలు చేస్తున్న బీజేపీ, ఆ నాయకులు బీజేపీలో చేరగానే మంచివాళ్లు ఎలా అవుతున్నారో అర్థం కావటం లేదని మస్తాన్ వలీ విమర్శించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కళంకిత నేతల కేసులపై ప్రత్యేక విచారణ చేయించి నిజాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. 31 కేసులు కూడా పెట్టించుకున్న వ్యక్తి రాహుల్ గాంధీ గారు. చివరికి ఎంత భయపడ్డారు అంటే రాహుల్ గాంధీ గారి యొక్క పార్లమెంటు సభ్యత్వాన్ని కూడా పిచ్చి కేసుతో తర్వాత కేసు కొట్టేసేయడం జరిగింది. పిచ్చి కేసుతో తీసేసేటటువంటి పని అంటే ఎంత దుర్మార్గం అంటే ఏదో ఒక అధికార దుర్వినియోగం, అధికారం అనే మదంతో ప్రతిపక్ష పార్టీలను వేధించడం, ఆ వేధింపుల్లో భాగమే ప్రతిపక్ష పార్టీల మీద ఈడీ, ఇన్కమ్ ట్యాక్స్, సిబిఐ రైడు. నేను నేరుగా అడుగుతా ఉన్నాను, వీటన్నిటి మీద ఈ దేశంలో ఈడీ రైడ్స్ జరిగినటువంటి వ్యక్తులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో దేశద్రోహులు, భూ కబ్జాదారులు,
భూ కబ్జాదారులు, అవినీతి పరులు. కానీ బీజేపీ పార్టీలో చేరంగానే ఏ విధంగా వాషింగ్ మిషన్ నిర్మాలాగా వైసీపీ నేత సాల్మన్ హత్య కేసులో పోలీసుల వైఖరి వివాదాస్పదంగా ఉందని మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. దాడి చేసిన వారిపై కేసు పెట్టకుండా సాల్మన్ పైనే కేసు నమోదు చేయడం కూటమి ప్రభుత్వ ప్రతీకార చర్యలకు నిదర్శనమని అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. డీజీపీ కార్యాలయంలో సాల్మన్ హత్యపై ఫిర్యాదు చేసేందుకు వైసీపీ నేతలు వెళ్లడం ఉద్రిక్తతకు దారితీసింది. రోడ్డుపై బైఠాయించి ఆందోళన నిర్వహించారు. చివరికి ఏడీజీకి ఫిర్యాదును అందించారు. పిన్నెల గ్రామానికి చెందినటువంటి వ్యక్తి ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ ఊర్లోకి వెళితే పోలీసుల సహాయంతో తెలుగుదేశం వాళ్ళు చంపేస్తారని భయపడి ఊరు బయట బ్రతుకుతున్న సాల్మన్ భార్యకు సుస్థి చేయడంతో అనివార్యంగా ఊళ్ళోకి రావాల్సి వచ్చింది. ఆయన ఊహించినట్టుగానే ఆయన్ని కొట్టి అతి దారుణంగా చంపారు. 12వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్లో చేరిన తర్వాత కోమాలో ఉన్నాడని సర్టిఫికెట్ తీసుకుని దాని ద్వారా కంప్లైంట్ ఇస్తే 12వ తారీఖున రిజిస్టర్ చేశారు. కోమాలో ఉన్న పేషెంటు అని డాక్టర్ సర్టిఫికెట్ చేసిన దాన్ని కూడా చూసుకొని 324 చేశారు. చూశారు కదా చిత్రం ఏంటో. ఖచ్చితంగా అటెంప్ట్ టు మర్డర్ చేయాల్సింది 324 చేశారు. దానికన్నా ముందు ఏం చేశారో తెలుసా? పోలీసులు సాల్మన్ మీద కేసు పెట్టారు, సాల్మనే కొట్టాడని. ఇలా పోలీసులు ఈ వైఖరి వల్ల అక్కడ అన్యాయంగా సాల్మన్ మరణించాడు. అమరావతి మండలం జూపూడిలో 34వ రోజు ప్రజల వద్దకు ప్రవీణ్ 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమంలో పెద్దకుర్పాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. గ్రామంలో డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడంతో పాటు సీసీ రోడ్లను నిర్మించాలని అధికారులను ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఆదేశించారు. మనం అంటే ఒక్కసారిగా చేసే పరిస్థితి లేదండి. గ్రామంలో అభివృద్ధి అంటే ఇప్పుడు 100 గ్రామాలు ఉన్నాయి మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి. ఒక్కో గ్రామానికి 50 లక్షలు వేసుకున్నా కూడా 50 కోట్ల రూపాయలు అవుతాయి. ఇప్పుడు మన గ్రామంలో ఏదన్నా కానీ మొత్తం కలిపి కూడా 6,92 లక్షల రూపాయలు సంక్షేమం కానీ అభివృద్ధికి కానీ నిమిత్తం మన పార్టీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టడం జరిగిందని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. 100 గ్రామాల మీద మనం దాదాపు 170 కోట్లు పెట్టి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేయించాం. సంక్షేమం కాకుండా, సంక్షేమం సపరేటు, డెవలప్మెంట్ వరకే మనం 170 కోట్లు పెట్టి చేయించడం జరిగింది. మనం గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక విధ్వంసం వల్ల ఒక్కసారిగా ఫండ్స్ తీసుకొచ్చి చేసే పరిస్థితి లేదు. దయచేసి మీరందరూ అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. టీడీపీ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన పిల్లి మాణిక్యాలరావు ఈ నెల 21న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం మధ్యాహ్నం లాడ్జి సెంటర్ నుండి టీడీపీ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేస్తారని టీడీపీ నగరాధ్యక్షులు ఏపీఐడీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ తెలిపారు. కూటమి శ్రేణులు, పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో టీడీపీ బీసీసీఎల్ అధ్యక్షులు వేములకొండ శ్రీనివాస్, రత్నం, రామారావు, బలరాం తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు లిడ్ క్యాప్ చైర్మన్గా ఉన్నటువంటి పిల్లి మాణిక్యరావు గారిని గుంటూరు జిల్లా అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది. దానికి ప్రమాణ స్వీకారం రేపు 21వ తారీఖున మన గుంటూరు జిల్లా పార్టీ ఆఫీసులో నిర్వహిస్తున్నారు. దీనికి పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం కలెక్టరేట్లోని శంకరన్ హాల్లో నిర్వహించారు. కలెక్టర్ తమీం అన్సారియాతో పాటు ఇతర ఉన్నతాధికారులు జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. రెవెన్యూ, సామాజిక పెన్షన్, ఆస్తి సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. పలువురు బాధితులు వారి సమస్యలను మీడియాకు వెల్లడించారు. ఆరమండల పొలం వచ్చేసరికి ఆన్లైన్లో 8.5 సెంట్లు ఉంది. తర్వాత ఇప్పుడు రీసర్వే చేసామని చెప్పి మళ్ళీ తగ్గించిస్తున్నారు. సరే అని సర్వేర్కి పెట్టాను, మండల సర్వేర్ గారికి పెట్టాను, జిల్లా సర్వేర్ గారికి పెట్టాను. వాళ్ళు వచ్చారు, చూసి ఊరికి అడిగి వెళ్తున్నారు కానీ కొలిసి నాకు చూపించట్లా, ఇంత అనేది ఏం తగ్గొట్టట్లా. అదేమంటే నీ కొండేరు వాగులోకి పోయింది, ఆ రోడ్లోకి పోయింది, వాళ్ళే సరిపోయినాయి అని అంటున్నారు. పక్కన వాళ్ళ పొలాల్లో కాగితాలు తెమ్మని అంటలా, నా ఏమో మొత్తం లింక్ డాక్యుమెంట్లు అన్నీ తీసుకొస్తున్నాయి. ఎవరు ఏం అడగట్లేదు, నాకు తగ్గిందని అంటున్నారు, నాకు తక్కువ ఇస్తున్నారు. అదే ఏమన్నా కలెక్టర్ గారికి పెట్టుకుంటే న్యాయం జరిగిద్దని వచ్చాను. 8.5 సెంట్లు ఉండాలి, ఇప్పుడే 82 ఉందంటున్నారు.
6 సెంట్లు పోతుంది నా ఒక్కడికి. ఏ ఖాళీ లేదంటున్నారు, అసలు నీది పొలం లేదంటున్నారు. అక్కడ కాలువలో పోయింది, కొండేరు కాలువలోకి అంటున్నారు. నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కాల్ సెంటర్, పీజీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ కౌంటర్లను కమిషనర్ మయూర్ అశోక్ పరిశీలించి కౌన్సిల్ హాల్లో జరిగిన పీజీఆర్ఎస్ ద్వారా ప్రజల నుండి అర్జీలను తీసుకున్నారు. గుంటూరు నగరపాలక సంస్థలో ప్రతి సోమవారం జరిగే పీజీఆర్ఎస్ కాల్ సెంటర్కి అందే ఫిర్యాదులను కేటగిరీలుగా వేరు చేసి 24-48 గంటల్లోగా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, ఆయా అర్జీలను విభాగాధిపతే నేరుగా పరిశీలించాలని నగర కమిషనర్ కె మయూర్ అశోక్ స్పష్టం చేశారు. సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్రజలు తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తెస్తే త్వరగా పరిష్కారమవుతాయనే ఆశతో వస్తారని, అందుకు తగిన విధంగా పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలన్నారు. కమిషనర్ తొలుత కాల్ సెంటర్, పీజీఆర్ఎస్ రిజిస్ట్రేషన్ కౌంటర్లను పరిశీలించి అర్జీలను తప్పనిసరిగా ఆన్లైన్ చేయాలన్నారు. కాల్ సెంటర్ ద్వారా అందే ఫిర్యాదులపై 24 గంటల్లోగా పరిష్కారం చేసి ముందు తర్వాత ఫోటోలతో ఫిర్యాదుదారునికి కమిషనర్ ఛాంబర్కి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కూటమి ప్రభుత్వం మంగళగిరిలో అంజుమన్ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఆరోపించారు. అంజుమన్ సంస్థ డైరెక్టర్గా ఉన్న ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తాను చెప్పిందే వేదంలా భ్రమిస్తున్నారని అన్నారు. అంజుమన్ భూములపై ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనపై తన స్టాండ్ ఏమిటో ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ చెప్పలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. అంజుమన్ ఆస్తుల పరిరక్షణకు ఈ నెల 30న నగరంపాలెం ఈద్గా నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నామని నూరి ఫాతిమా తెలిపారు. మీరు యాజ్ ఏ అంజుమన్ ప్రెసిడెంట్, యాజ్ ఏ వక్ఫ్ బోర్డ్ డైరెక్టర్, మీకు ఎక్కడా కూడా దీన్ని కాపాడాలని ఉద్దేశం ఎక్కడా కూడా లేనట్టు ఈజీగా కనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడేమో ఫస్ట్ జేసీఎస్ మీటింగ్ 29వ తారీఖున డిసెంబర్లో జరిగితే ఏమన్నారు, నాకు తెలియదు దీని గురించి అసలు ఏం జరిగిందో తెలియదు, మేము చెప్పిన మాటలన్నీ ఎవరెవరో ఏదేసేసుకుంటారని చెప్పారు. మరి ఈరోజు నెల అవుతుంది, ఒక్క సంతకం మీ లెటర్ హెడ్ మీద ఒక్క సంతకం పెట్టి ఒక రిప్రజెంటేషన్ కలెక్టర్కి ఇచ్చారా మీరు ఇప్పుడు దాకా? ఇవ్వలేదు. అంటే చేత కాదు కదా, దమ్ము ధైర్యం అని కాల్ ఎగరడానికి తప్ప దేనికి పనికిరారు కదా మీరు. దమ్ము ధైర్యం అని ఎవరి ముందు ఎవరు చూపిస్తున్నారు? మీరు ప్రజలు చూపిస్తున్నారా? ఓట్లేసి గెలిపించిన వాళ్ళు మీరు చూపిస్తున్నారా? ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు దమ్ము ధైర్యం మిమ్మల్ని కాల్ ఎగరేసుకోవడానికా మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో? ఏంటి ప్రతి ఒక్కటి కూడా కాపాడుతాను అని చెప్పి ఆయన ఎక్కడ చెప్పట్లేదు. మీరు చెయ్యండి, నేను చూస్తూ ఉంటాను. మీరు చూడడానికి మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది మేము ఎక్కడ? లక్ష్మీపురం శ్రీ త్యాగరాజ కళావేదికపై గాయత్రి మహిళా సంగీత సన్మండలి ప్రధాన కార్యదర్శి ఎంవై శేషరాణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సంగీత సద్గురు శ్రీ త్యాగబ్రహ్మ 179వ ఆరాధన సంగీత మహోత్సవాల ముగింపుగా నిన్న సంగీత యువ సామ్రాట్ సునీల్ ఆర్ గార్గేయ చెన్నై కళాకారుల గాత్ర సంగీత కచేరీ ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. వీరికి దీటుగా వయలిన్ పై బివి దుర్గాభవాని, విజయవాడ మృదంగంపై బుర్రా శ్రీరామ్, గంటంపై సరస్వతుల హనుమంతరావు చక్కటి వాయిద్య సహకారాన్ని అందించి కచేరీని రక్తి కట్టించారు. ఈ సందర్భంగా సంస్థ కార్యదర్శి శేషరాణి మాట్లాడుతూ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సంస్థ గౌరవ సలహాదారు తాడేపల్లి సింహాచల శాస్త్రి, ఉపాధ్యక్షులు డాక్టర్ ఎం రాజేశ్వరి, మాధవపెద్ది మీనాక్షి, పాటిబండ లలితాదేవి, కార్యదర్శి ఏవి మంగాదేవి, విజయలక్ష్మి పాల్గొని కళాకారులను సత్కరించారు. గత 3 రోజులుగా 17వ తారీఖు 18, 19 3 రోజులుగా సద్గురు త్యాగబ్రహ్మ సంగీతం ఆరాధన మహోత్సవాలు 179వ సంగీత ఆరాధన మహోత్సవాలు దిగ్విజయంగా జరుగుతున్నాయి. ఈరోజు 3వ రోజు
మొదటి రోజున ప్రపంచ ప్రఖ్యాత విద్వాంసులు వేణుగాన విద్వాంసులు శ్రీ శశాంక్ సుబ్రహ్మణ్యం గారి వేణుగాన కచేరీ చాలా అద్భుతంగా జరిగింది, దిగ్విజయంగా జరిగింది. తర్వాత రోజు యువ విద్వాంసుల గాత్ర కచేరీలు, డాక్టర్ వందన గారి గాత్ర కచేరీ, ఈరోజు సునీల్ గారికి కానీ చెన్నై వారి గాత్ర కచేరీ జరుగుతున్నాయి. ఈ 3 రోజులు కూడా అత్యంత వైభవంగా సద్గురు త్యాగబ్రహ్మ ఆరాధన మహోత్సవాలు ఈ జాగరాల కళామందిరంలో దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారు. రత్నగిరి నగర్లో నివాసం ఉంటున్న తమపై ఓ వ్యక్తి అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేయడంతో పాటు తమ భూమిని కబ్జా చేయాలని చూస్తున్నారని గోగుల లక్ష్మి ఆందోళన చేపట్టింది. కలెక్టరేట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. రైల్వే పౌరంపోకు స్థలంలో అధునాతన భవనం నిర్మించుకొని తాము నివాసముంటున్న స్థలాన్ని కూడా ఇచ్చేయాలని బెదిరిస్తున్నారని లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై అధికారులు చర్యలు తీసుకుని న్యాయం చేయాలని వేడుకుంది. పలువురు ప్రజా సంఘాల నాయకులు ఆమెకు మద్దతు ఇచ్చారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. పోలీస్ ఉన్నతాధికారులు ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఆయా సమస్యలపై తగు చర్యలు తీసుకోవాలని దిగువ స్థాయి అధికారులను ఆదేశించారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను పలువురు బాధితులు మీడియాకు వెల్లడించారు. అధికారులు తమకు న్యాయం చేసి ఆదుకోవాలని వేడుకున్నారు. అయితే కోబెలపేట 8వ లైన్కి చెందిన ఎల్జాల నారాయణమ్మది చాలా ఘోరమైన విషయం అండి. ఆమె ఇల్లు ఆక్రమించుకొని అక్కడ చెవులు మన్నయ్య ఎవరక్క బోడియా అనే అతను అక్కమ్మ అనే ఆమె ఏమేం దౌర్జన్యం చేసి డిసెంబర్ 30వ తారీఖున కొట్టారు. ఉండు కొట్టారు. కొట్టినాక మేమేం చేసింది ఎస్పీ గారికి కంప్లైంట్ పెట్టుకుంది. మళ్ళీ ఎస్పీ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్తే నిన్న శనివారం రోజు రామ్మ పోలీస్ స్టేషన్లో ఎస్సీఏ గారు పిలుస్తున్నాడని తీసుకెళ్తే వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే ఎగబడి ఏమని నీ అమ్మ అని చెయ్యెత్తి కొట్టబోయారండి. ఈ 2008 నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ దీని న్యాయం జరగట్లేదు. ఖచ్చితంగా న్యాయం చేయాలని నేను చెప్తాను. గుంటూరు నగరంలోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ప్రకాశం జిల్లా చెర్లోపల్లి మండలం గుంటుపల్లి గ్రామానికి చెందిన చీమలదిన్న మహర్షిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రజక జనసేవా సంఘం ప్రధాన కార్యదర్శి జూపూడి శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా జూపూడి శ్రీనివాసరావు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలు అవుతున్నా బడుగు బలహీన వర్గాలపై అగ్రకులాల దాడులు ఆగడం లేదని మండిపడ్డారు. చిన్నపాటి ప్రమాదానికి 21 సంవత్సరాల యువకుడిని బట్లకోడూరు గ్రామానికి చెందిన వారు చెట్టు కట్టేసి కొట్టడాన్ని ఖండిస్తున్నానని అన్నారు. ఈ విషయంపై పామూరు మండలం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడికి సరైన న్యాయం జరగలేదని మండిపడ్డారు. తక్షణమే గుంటుపల్లి గ్రామానికి చెందిన మహర్షికి న్యాయం చేసి వారి కుటుంబం మొత్తానికి రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు రాష్ట్రంలోని రజక కుల సంఘాల నాయకులను కలుపుకొని ఉద్యమిస్తామని హెచ్చరించారు. రజకులైన చెర్లోపల్లి గ్రామం చెర్లోపల్లి మండలం గూడూరు గ్రామానికి చెందిన చీమలదిన్న మహర్షిని తీవ్రంగా మరి ఆటో దొరికిన అతన్ని ఆ పక్క విలేజ్లో చిన్న ఆటో మోతరి టర్నింగ్లో స్కూటర్ గుద్దుకుందని అతను కింద పడ్డాక వేసి ఆర్మీ పట్టడం జరిగింది. పట్టడమే కాకుండా ఒక స్తంభానికి 2 గంటల సేపు ఆ ఊళ్ళో అగ్రవర్ణాల కమ్మోళ్ళందరూ కూడా దాడి చేసి తీవ్రంగా మరి చంపడానికి ప్రయత్నం చేశారు. తర్వాత వాళ్ళ నాన్నగారికి తెలిసి అక్కడికి పోయి చూసి పోలీసులు ఫోన్ చేయడంతో నగరపాలక సంస్థ నూతన కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన మయూర్ అశోక్ ని ఎమ్మెల్యే గల్లా మాధవి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు ముఖ్యమైన సమస్యలను ఎమ్మెల్యే కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. కమిషనర్ మయూర్ అశోక్ నల్లచెరువు మెయిన్ రోడ్లోని అన్నా క్యాంటీన్ ను పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ గుంటూరు నగరంలోని అన్నా క్యాంటీన్ల పరిసరాలు పచ్చదనంతో ఉండేలా చర్యలు తీసుకోవాలని అక్షయ్ పాత్ర జీఎంసీ సిబ్బందిని ఆదేశించారు. నల్లచెరువు రోడ్లోని క్యాంటీన్లో ప్రజలతో మాట్లాడగా ఆహార నాణ్యత, రుచిపై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. ఫ్లోర్, నీటి వసతి, లైట్లు వంటి మౌలిక వసతులకు సంబంధించి సమస్యలు రాకుండా చూడాలని ఇంజనీరింగ్ అధికారులను జీఎంసీ నుండి కేటాయించబడిన నోడల్ అధికారులు రోజూ పర్యవేక్షణ చేయాలన్నారు. నేటి మిర్చి ధరలు ఇలా ఉన్నాయి. లాన్ ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,000,
మ్యాక్సిమం 19,000, మోడల్ 18,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500, మ్యాక్సిమం 19,000, మోడల్ 18,400 రూపాయలు. 341 రకం మినిమం 14,000, మ్యాక్సిమం 22,500, మోడల్ 21,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 12,500, మ్యాక్సిమం 16,500, మోడల్ 16,000. బడిగి 355 మినిమం 13,500, మ్యాక్సిమం 18,000, మోడల్ 17,500. దేవనారు డీలక్స్ మినిమం 14,000, మ్యాక్సిమం 23,000, మోడల్ 22,000. ఆర్మూర్ రకం మినిమం 12,000, మ్యాక్సిమం 15,300, మోడల్ 14,800. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 12,000, మ్యాక్సిమం 18,500, మోడల్ 17,700. 341 మినిమం 13,000, మ్యాక్సిమం 20,000, మోడల్ 19,500. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 12,000, మ్యాక్సిమం 15,500, మోడల్ 15,000. బడిగి 355 మినిమం 12,000, మ్యాక్సిమం 17,800, మోడల్ 17,400. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 5,500, మ్యాక్సిమం 8,600, మోడల్ 8,000. నెంబర్ 5 మినిమం 5,500, మ్యాక్సిమం 7,800, మోడల్ 7,500. 341 రకం మినిమం 5,500, మ్యాక్సిమం 8,800, మోడల్ 8,200 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 5,500, మ్యాక్సిమం 7,800, మోడల్ 7,500. బడిగి మినిమం 5,500, మ్యాక్సిమం 8,200, మోడల్ 7,600 రూపాయలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.